పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 13-14 వచనములు. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను, కానీ నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అవిధేయత వలన కలిగే నష్టం. ప్రియులారా, రాజైన సొలొమోను కుమారుడు రెహబాము. సొలొమోను తర్వాత ఇశ్రాయేలు ఐక్య రాజ్యానికి రాజు కావలసినవాడు. సొలొమోను మరణించిన తర్వాత ఇశ్రాయేలీల సమాజమంతా కలిసి వచ్చి సొలొమోను వారిపై ఉంచిన కఠిన దాస్యత్వము నుండి, బరువైన కాడి నుండి విడిపించిన ఎడల రెహబామును రాజుగా అంగీకరిస్తామని మనవి చేసుకున్నారు. అందుకు రెహబాము తన తండ్రి యొద్ద సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేయగా వారు మృదువైన మాటలతో మాట్లాడి వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల ఇశ్రాయేలీయులు సదాకాలము అతనికి దాసులగుదురని మంచి సలహా ఇచ్చారు. కానీ రెహబాము వెళ్ళి వారి ఆలోచన నిర్లక్ష్యపెట్టి తనతో పెరిగిన యవ్వనస్తుల ఆలోచన అడిగాడు. ప్రియులారా, వారు పరుషమైన పదజాలము ఉపయోగిస్తూ సొలొమోను కంటే కఠినమైన పరిపాలన, శిక్షలు, భారము కొనసాగిస్తానని చెప్పుమని సలహా ఇచ్చారు. ప్రియులారా, రెహబాము ఈ ఆలోచననే ఇశ్రాయేలీలతో చెప్పాడు. పెద్దల ఆలోచన నిర్లక్ష్యం చేశాడు. ఇశ్రాయేలీయులు ఈ మాటలకు బహు బాధపడి వారు వెళ్ళి యరొబామును రాజుగా అభిషేకం చేశారు. ప్రియులారా, యూదా, బెన్యామీను గోత్రములు రెహబామును రాజుగా చేసుకుంటే మిగిలిన 10 గోత్రముల వారు యరొబామును రాజుగా చేసుకున్నారు. తద్వారా ఇశ్రాయేలీల ఐక్య రాజ్యము 2గా చీలిపోయింది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, సొలొమోను విపరీత ధోరణి వలన ప్రజలు విసిగిపోయారు. అతని కుమారుని నిర్లక్ష్యం దేశాన్ని 2గా చేసింది. ఇది మనకు ఒక సందేశం. దేవుని మాటను విని ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలు వినుట ఎంతైనా శ్రేయస్కరం. లేకపోతే ఇశ్రాయేలు రాజ్యానికి వాటిల్లిన పరిస్థితులు మనం కూడా అనుభవించవలసి వస్తుంది. కనుక దేవుని మాటను విందాం, దేవుని మాటకు లోబడదాం, దేవుని మాట ప్రకారంగా జీవిందాం. దైవాశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఇక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు, వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, వారికి సమాధానము దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. మీ ఆత్మలో వారిని వర్ధిల్ల చేయండి. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకించి అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. తండ్రి, నీ సేవా పరిచర్య చేయుచున్న
ప్రతి సేవకుని కూడా మీరు ఆశీర్వదించండి. వారి పరిచర్యలోను ప్రయాణములలోనూ మీరే తోడుగా ఉండండి తండ్రి. ఆంధ్ర ఎవాంజలిక్ లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి సేవకుని కూడా మీరు ఆశీర్వదించండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి తండ్రి. దూరదేశాలలో దూర ప్రాంతాల్లో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సునివ్వండి. మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.